మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో కార్తీక మాసం ప్రత్యేకంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరుని గురించి, మహాకాళేశ్వర జ్యోతిర్లింగ గాథను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం అవంతి నగరంలో వేద విప్రుడు అనే ఒక విప్రుడు ఉండేవాడు. నిత్యం పార్థివలింగారాధన చేస్తూ శివానుగ్రహాన్ని పొందాడు. అతనికి దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతు, ధర్మవాహి అని 4 కొడుకులు. ఇలా ఉండగా దూషణుడు అనేటువంటి రాక్షసుడు తన సేనా సమేతంగా వచ్చి నగరం నలువైపుల నుంచి ముట్టడించాడట. ప్రజల్ని ఎంతగానో హింసించాడంట. ఎంత దుర్మార్గం చెయ్యాలో అంతా చేస్తూ పోతున్నాడట. దిక్కుతోచని ప్రజలు ఆ రాక్షస మూకను ఎదిరించలేక వేదప్రియుడి కుమారులు 4 ఆశ్రయించడం జరిగిందట. అప్పుడు వాళ్ళు పార్థివలింగారాధనలో ఉన్నారు. అయినా ప్రజల గోడు విన్నారు. మాకైనా మీకైనా ఈ సమస్త విశ్వానికైనా ఆ మహాశివుడే రక్ష. మాతో పాటు మీరు కూడా శివుని ధ్యానించండి అని చెప్పి రాక్షసులను పట్టించుకోకుండా శివ ధ్యానంలో మునిగిపోయారట. అంతలోనే దూషణుడు వచ్చి ఆ 4 బ్రాహ్మణులను చంపబోయాడట. తక్షణమే పార్థివలింగానికి ఉన్నటువంటి ఒక చిన్న బొరియ వంటిది, దాని నుంచి ఒక వికట రూపంతో మహాకాలుడిగా పరమేశ్వరుడు ఆవిర్భవించారట. ఒకే ఒక్క హూంకారంతో దూషణుణ్ణి, ఆ పరిసరాలలో ఉన్నటువంటి రాక్షసులు అందరినీ కూడా దగ్ధం చేసేశారట. దాంతో ప్రజలు, బ్రాహ్మణులు అందరూ కూడా ఆ వికట రూపునికి మోకరిల్లి ప్రార్థించారట. అక్కడే వెలిసి ఉండమని చెప్పి అర్థించారట. ఆ కోరికను విని పరమేశ్వరుడు, నేను ఇక్కడే మహాకాళేశ్వరుడు అనేటువంటి పేరుతో జ్యోతిర్లింగంగా మీ పూజలు అందుకుంటాను అని చెప్పి వారి కోరికను మన్నించి ఆవిర్భవించారట. ఆ విధంగా మహాకాళేశ్వరుడు అక్కడ ఆవిర్భవించడం, ప్రజలందరి పూజలు అందుకుంటూ నేటికి భక్తులందరినీ దీవిస్తూ వస్తున్నారు. రేడియో సిటీ పాడ్కాస్ట్.